బండారు రామ్మోహన్ రావు గారు రియాక్ట్ అవ్వండి. చివరి ఒకటి మాట సార్, యుద్ధం వస్తే కూడా మనము జనాభాసాల మీద దాడి చేయం. నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతం ప్రకారం ప్రజల మీద దాడి చేయం, మన అణుబాంబులు కూడా ఉపయోగించాం. చేస్తే ఏం చేస్తామంటే యుద్ధ సైనిక స్థావరాలను ఎంతమంది మ్యాప్ లో చూపించారు కదా, అటువంటి వాటి మీద దెబ్బతీస్తాం. ఎప్పుడు కూడా వాళ్ళ ఆయుధాలు లాక్కునే ప్రయత్నం అంటే ఆయుధాలను ధ్వంసం చేయడమే కదా, ఆ పని చేస్తాం. యుద్ధం రాదనుకుంటున్నాను, వచ్చిన పరిమిత యుద్ధం వస్తాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి కానీ ఇతర దేశాలు జోక్యం చేసుకుంటాయి. ఇప్పుడు అదే వ్యూహంలో ఉన్న మనం, మన వ్యూహం తక్కువది కాదు, ఆ వ్యూహం అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, జరిగేది జరుగుతుంది. కాకపోతే సర్వే జన అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకుంటున్నాం ఇప్పటికి కూడా. ఓకే బాజీ గారు క్లోజ్ చేయండి సార్, 1 minute ప్లీజ్ క్లోజ్ చేద్దాం. ఒకటే విషయాన్ని గుర్తు చేద్దామని నేను మళ్ళీ ఇంటరప్ట్ అయ్యాను. ఇప్పుడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం మనం యుద్ధం చేశాం. చేసినప్పుడు మనం బంగ్లాదేశ్ ని విముక్తి చేసి వాళ్ళకి ఒక దేశాన్ని కల్పించిన సందర్భంలో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు మనకి. ఆ సందర్భంలో ఒక సిమలా ఒప్పందం ద్వారా మనం ఆక్రమించుకున్న యుద్ధం ద్వారా ఆక్రమించుకున్న 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి మళ్ళీ పాకిస్తాన్ కి ఇచ్చేసాం. సిమలా ఒప్పందం అది గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ గానీ. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియన్ మైండ్ సెట్. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇవన్నీ కూడా ఏదైతే గత చరిత్రలో ఏం జరిగింది అనేది పాకిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ మర్చిపోయింది. నిజానికి మన పాకిస్తాన్ పౌరులు ఎవరు ఈ సిచ్యువేషన్ కోరుకోవట్లేదండి. పాకిస్తాన్ పౌరులలో చాలా మంది సింహభాగం అందరూ కూడా మన 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 కడుపులు ఎలా నిండుతాయి, మన డెవలప్మెంట్ ఏంటి, ఈ దేశంలో ఈ దరిద్రం ఏంటి అనేది ఉద్దేశంతో ఉన్నారు. ఎవరు యుద్ధాన్ని కోరుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే చాలా మంది పోస్టర్లు ఆ అసేం మునీర్కి సంబంధించి పోస్టర్స్ వేస్తున్నారు సార్. ఆయన ఒక నియంతగా ప్రకటించుకున్నాడు, ఆయన వల్ల ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం పోతుంది అని చెప్పేసి భారీ ఎత్తున పోస్టర్స్ హోర్డింగ్స్ కూడా వేసినటువంటి పరిస్థితి చూసాం మనం లాహోరు, రావల్పిండి లాంటి ప్రాంతాల్లో. అవునండి. ఒక్క మాట రాజుగారు, ఒక్క మాట. అక్కడ సైనికులు కూడా సైన్యాన్ని వదిలిపెట్టిపోవడమే కాకుండా మిలిటరీ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఒక ఎంపీ ఏమన్నాడు, యుద్ధం వస్తే తుపాకి తీసుకొని నువ్వు పోతావు అంటే నాకేం సంబంధం, నేను ఇంగ్లాండ్కి వెళ్ళిపోతానన్నాడు. మరి యుద్ధాన్ని మోడీ ఏమైనా ఆపుతారంటే ఆయన ఏమైనా మా మేనేజ్ చెప్తే ఆపడానికి అన్నారు. సో రాజకీయ నాయకులు కూడా ఏమైనా మనం పరిశీలించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చర్చ జరిగింది. క్లోజ్ చేద్దాం సార్. చాలా అద్భుతంగా మంచి విషయాలు చాలా బాగా మాట్లాడుకున్నాం, ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా సబ్జెక్టు మాట్లాడుకున్నాం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.